ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దర్బారు కృష్ణుని అలంకరణలో శ్రీ పద్మావతి దేవి అద్భుత కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో అలమేలు మంగమ్మకు సర్వభూపాల వాహనం. నేటి రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి గరుడ వాహన సేవ. తిరుచానూరు క్షేత్రంలో శ్రీవారి అలంకార గరుడ పాదాల ఊరేగింపు. అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ. తిరుచానూరు క్షేత్రంలో ఆకట్టుకుంటున్న కళా సాంస్కృతిక ప్రదర్శనలు. ఉత్సవ వైభవంతో శోభిల్లుతున్న తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి దేవి బ్రహ్మోత్సవాలతో ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ దీపాలంకరణలు. దర్బార్ కృష్ణుని అలంకరణలో సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి దేవి అద్భుత దర్శనం భక్త కోటిని తరింపచేసింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. స్వతంత్ర లక్ష్మి వీరలక్ష్మిగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలువైన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలలో 6వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు దర్బార్ కృష్ణుని అలంకరణలో సర్వభూపాల వాహనంపై వెంచేసి మాడవీధిలో విహరించారు. చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ. పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు బళ. పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు బళ. పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగు బళ. పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ. కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు బళ. ఉన్నతి పతిపై ఒరగు నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బళ. ఉన్నతి పతిపై ఒరగు నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ. తిరుచానూరు క్షేత్రంలో శ్రీవారి అలంకార గరుడ పాదాల ఊరేగింపు శనివారం వైభవపేతంగా సాగింది. పసుపు మండపం నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వరకు జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ వాహన సేవ వైభవపేతంగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం శ్రీవారి అలంకార గరుడ పాదాల ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా తిరుచానూరు పొలిమేర్లలోని పసుపు మండపంలో శ్రీవారి అలంకార గరుడ పాదాలను వేంచేపు చేసి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ పాదాలను తిరుచిపై కొలువుదీర్చి గజరాజులు ముందు నడవగా కోలాటాలు, భాజా భజంత్రీల నడుమ ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, విజిఓ గిరిధర్, ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, అర్చకులు శ్రీవారి అలంకార గరుడ పాదాల ఊరేగింపులో పాల్గొన్నారు. తిరుచానూరులోని భక్తులు శ్రీవారి అలంకార గరుడ పాదాలను కనులారా వీక్షించి కర్పూర హారతులు సమర్పించారు. శనివారం రాత్రి జరిగే గరుడ వాహన సేవలో అమ్మవారికి గరుడ పాదాలను అలంకరించనున్నారు.
హరిదేవేరి శ్రీ అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి దేవికి గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది. ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనం అమ్మవారికి ఎంతో ప్రియమైన వాహన సేవ. గజవాహన సేవలో శ్రీ పద్మావతి దేవిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. ఈ క్రమంలో తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో శోభాయమానంగా సాగిన అమ్మవారి గజవాహన సేవలో కళాకారుల వివిధ సాంస్కృతిక అద్భుత కళా ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజమండ్రికి చెందిన బృందం కోలాట ప్రదర్శనలు, బెంగళూరు బృందం భారతీయ నాట్యం, హైదరాబాద్ అన్నమయ్య ట్రస్ట్ బృందం కథక్, వైజాగ్ బృందం మణిపురి నృత్యం, బెంగళూరు బృందం కథక్, డోలు, షోలాపూర్ సిద్ధరోడ భజన మండలి బృందం లెజిమ్స్, రాజమండ్రి బృందం కేరళ డ్రమ్స్, రాజంపేట తిరుమలగిరి బృందం శ్రీనివాస పద్మావతి కళ్యాణం, తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందం కూచిపూడి నృత్యం, తిరుపతి బృందం కోలాట ప్రదర్శనలు, హైదరాబాదు బృందం భరతనాట్యం, రైల్వే కోడూరు కంజీరా కోలాటం, కేరళ బృందం కేరళ డ్రమ్స్, ప్రొద్దుటూరు బృందం సెమీ ప్రోగ్రాం, బాలమందిరం విద్యార్థుల కోలాట ప్రదర్శనలు, ఎస్వి సంగీత నృత్య కళాశాల వారి అష్టలక్ష్ముల వైభవం, కెఎస్ మూర్తి ఉదయ్ కుమార్ బృందం సాక్సోఫోన్ భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించాయి. బ్రహ్మాండ నాయకి తిరుమలేశుని ప్రాణేశ్వరి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన విద్యుత్ దీపాలంకణలు భక్తులను మైమరిపిస్తున్నాయి. ఆ విశేషాలు మీకోసం. హరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవి కొలువుదీరిన పరమపావన పుణ్యక్షేత్రం తిరుచానూరు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరుతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ముగ్ధులను చేస్తున్నాయి. వివిధ దేవతామూర్తుల రూపాలను కనులారా వీక్షించిన భక్తులు పరవశులవుతున్నారు. అశేష భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటున్న అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు మరింతగా వన్నెలు అద్దేలా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు క్షేత్రంలో విద్యుత్ దీపాలంకరణలను చేపట్టింది. శ్రీ పద్మావతీదేవి దర్శనం కోసం, వాహన సేవల వీక్షణం కోసం విచ్చేసే అశేష భక్తకోటి టీటీడీ చేపట్టిన అలంకరణలను కనులారా తిలకించి అద్భుత భక్తి పరవశంలో ఓలలాడుతున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం కూడలి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు, ఫ్లైఓవర్ పై భాగం, కింది వైపు ఫ్లైఓవర్ ఆర్చ్, రోడ్డుకు ఇరువైపులా తీర్చిదిద్దిన నెమళ్లు, మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి చిత్రాలు, శిల్పారామం వద్ద సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, ఫ్లైఓవర్ వద్ద పద్మసరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు, రోడ్డుకు ఇరువైపులా నెమలి ఈకలతో ముచ్చటైన విద్యుత్ అలంకరణలు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ మహావిష్ణువు, గరుడాళ్వార్, ఆదిశేషుడు, పిల్లనగోవి ఆర్చిలు, అయోధ్య రామమందిరం, తిరుచానూరు సర్కిల్ వద్ద పెద్ద శేషవాహనం, శ్రీనివాసుడు, శ్రీ లక్ష్మీదేవి, అప్పలాయగుంట మార్గంలో శ్రీనివాసుడు, శ్రీ పద్మావతీదేవి, తోలప్ప గార్డెన్ కూడలి వద్ద లక్ష్మీదేవి, శ్రీనివాస కళ్యాణ మండపం వద్ద శ్రీ మహావిష్ణువు, అన్నమయ్య బ్లిస్ కూడలి వద్ద వినాయకుడు, బస్టాండ్ కూడలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తోరణాలు ఎంతో అలరిస్తున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చిన్న, పెద్ద, మధ్య తరహా అమ్మవారి, స్వామివారి ప్రతిమలు దాదాపు 112 పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ పనులు చేపట్టారు. ఈసారి కొత్తగా తిరుచానూరు ఆస్థాన మండపం వద్ద అమ్మవారి ఆభరణాలు, ఆస్థాన మండపం ఎదురుగా అభిషేక లక్ష్మి 3D విద్యుత్ ప్రతిమలను, పుష్కరిణి దక్షిణం వైపున గజవాహనం, పుష్కరిణి తూర్పు వైపు త్రిముఖం,
ఫ్లైఓవర్ సమీపంలో గోపురం లక్ష్మీ రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పుష్కరిణి చుట్టూ అష్టలక్ష్మి విద్యుత్ విగ్రహాలు, అన్నదానం సమీపంలో ధనలక్ష్మి, పూడి కూడలి సమీపంలో రాధాకృష్ణ విగ్రహాలు, మార్కెట్ యార్డు వద్ద గడపలక్ష్మి, అదేవిధంగా తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో శ్రీ మహావిష్ణువు, గరుడ వాహనంపై స్వామి అమ్మవారు, కలశలక్ష్మి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, అయోధ్య రాముడు, అష్టలక్ష్మిలతో మహావిష్ణువు, దశావతారాలు, ఎల్ఈడి తోరణాలు, ఎల్ఈడితో రూపొందించిన ఆశలను ఏర్పాటు చేశారు. పద్మ సరోవరం లోపలి భాగంలో 4 వైపులా జలపాతం ప్రవాహం వస్తున్నట్లు విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దిన వైనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తూ తిరుపతి నుండి తిరుచానూరు వరకు టీటీడీ చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తుల మదిని కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అలమేలు మంగమ్మకు ప్రతి ఏటా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో ఉదయం రాత్రి వాహన సేవలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇలా వాహన సేవ జరిగే సమయంలో పుష్కరిణి వెనుక వైపు ఉన్న గంగుండ్ర మండపంలో అమ్మవారు వేంచేసి నైవేద్యాలను స్వీకరిస్తారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. భగవంతుడిని ప్రసన్నం చేసుకుని మెండైన అనుగ్రహం పొందడానికి భక్తులు నవవిధ భక్తి మార్గాలను ఆచరిస్తారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవంగా కొలువై పూజలు అందుకుంటున్నారు. బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో హరిపట్టపురాణిగా, శ్రీ మహాలక్ష్మి అంశగా, శ్రీ పద్మావతీదేవిగా ఆవిర్భవించి భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. తిరుమలేశుని సేవలోనే కాదు, అమ్మవారి సేవలోనూ ఎంతో మంది భక్తులు తరతరాలుగా సేవలు అందిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. అలమేలు మంగమ్మ ప్రాభవానికి, వైభవానికి తిరుచానూరులోని గంగుండ్ర మండపం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పూర్వం చిత్తూరు జిల్లాలో అమల్దార్గా పనిచేసిన బచ్చిసింగం అయ్యంగార్ పర్యవేక్షణలో అతని కుమారుడు ఎస్ వెంకటరంగ అయ్యంగార్ 1968వ సంవత్సరంలో పుష్కరిణి వెనుక వైపు సూర్యనారాయణ స్వామి ఆలయం పక్కన గంగైకొండ చోళ మండపంను నిర్మించారు. ఇదే కాలక్రమంలో గంగుండ్ర మండపంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో జరిగే వాహన సేవల్లో అమ్మవారు ప్రతిరోజు ఉదయం రాత్రి గంగుండ్ర మండపానికి వేంచేపు చేయడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గంగుండ్ర మండపంలో ఎస్ వెంకటరంగ అయ్యంగారు వంశీయులు సమర్పించే నైవేద్యాలు అమ్మవారు స్వీకరించి తిరిగి బయలుదేరుతారు. ఆ సత్సంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నేటికీ కొనసాగిస్తోంది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం తొలి శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి
పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తుల భరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులను అందుకున్నారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆశీలను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరులో కొలువైన కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. శివారాధనకు ఎంతో విశేషమైన పవిత్ర కార్తీక మాసం ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులైన శివపార్వతులకు కళ్యాణం రమణీయంగా జరిగింది. అర్ధనారీశ్వరులు కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయ క్రతువులతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఆనంద పరవశంతో ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కడప నగరం రామకృష్ణ నగర్లోని శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో శనీశ్వర భగవానుకు తైలాభిషేకాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. మార్గశిర మాసం తొలి శనివారాన్ని పురస్కరించుకుని శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన తైలాభిషేకాలను మంగళప్రదాయకంగా జరిపారు. ముందుగా సంకల్ప పూజలతో శని భగవాను ఆరాధించారు. ఆపై ఛాయా సూర్యదేవుని పుత్రుడైన శనీశ్వరుడికి విశేషంగా నువ్వుల నూనెతో తైలాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నల్లని వస్త్రం, నల్ల నువ్వులను దానంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం దివ్యకాంతుల్లో మెరిసింది. మార్గశిర మాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన, శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. అర్చకులు అమ్మవారి దివ్యమూర్తిని తేజోభరిత అలంకరణతో కొలువు తీర్చి శాస్త్రోక్తంగా మహాసంకల్పపూర్వకంగా కుంకుమార్చనలతో సేవించారు. ఆపై మహిళలు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి సన్నిధిలో శ్రద్ధగా శ్రీ లలిత సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వెలుగోడు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. శ్రీ వాసవిదేవిని కుంకుమతో ఆరాధించి తరించారు. ఆపై ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. ఆ తర్వాత సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో అఖిల విశ్వ గాయత్రి పరివారం శాంతి కుంజ్ హరిద్వార్ ఆధ్వర్యంలో విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ 108 కుండముల గాయత్రి మహాయజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహించారు. కరీంనగర్లోని వైశ్య భవన్లో నిర్వహించిన ఈ విశేష కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పండితుల నేతృత్వంలో ఋత్వికులు భక్తుల చేత సంకల్ప ప్రార్థనలను జరిపించారు. ఆపై శాస్త్రోక్తంగా గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహింపచేయించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో యజ్ఞ క్రతువులో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మాస పూజలను పురస్కరించుకుని తొలి శుక్రవారం రోజు అమ్మవారిని బంగారు చీరతో అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి సామూహిక కుంకుమారాధన జరిపారు. ఆపై భక్తుల భక్తి గీతాలాపనలు, మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవిదేవికి రథోత్సవ సేవ కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 60,098 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,962 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.